సేవ చేస్తున్నారు. నిజంగా మీ 100 సంవత్సరాల నాటి ఈ మునగ విత్తనాలను మీరు సేకరించేసి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో అందరికి కూడాను ఇతర దేశాలకు కూడా మోటిమాల బంగాని అమ్మమ్మ ఊరు, ఆ ఊరు బంగాని నేను మొత్తం ఇతర దేశాలందరూ వెళ్ళి ఇప్పుడు కాయలు కాపిస్తున్న ఫోటోలు పెడుతుంటారు అన్నమాట. అసలు ఎంత బాగుందండి అది. దాన్ని బాగా నేను స్ప్రెడ్ చేశాను. తర్వాత మునగ, ఈ మునగ ఒకటి బాగా ఎంతో మంది ఇప్పుడు 100 మందికి పంపించాలి నేను. దేశీయ విత్తనాలు ప్రపంచవ్యాప్తంగా మీరు భారతదేశం సేవలు కూడా మీరు ఇంప్లిమెంట్ నిజంగా చాలా సంతోషం. ఇందులో బీర, సొర, గుమ్మడి, కాకర, బొప్పాయి, 2 రకాల బొప్పాయి, కామంచి చిన్న కాయలు అన్నమాట. దేశీయ మునగ. నిజంగా ఇట్లాంటివన్నీ మీరు మంచి సేవ చేస్తున్నారు. నిజంగా భగవంతుడు నిండు వేళ్ళు అష్టైశ్వర్యాలు ఇస్తూ ఇట్లాంటి సేవలు ఇంకా చేయాలని చెప్పేసి మేము పబ్లిక్ కి నివేదిస్తున్నాం, భగవంతుడిని కోరుకుంటున్నాం కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. కదా మీరు మేడం అదో వెరైటీ ఉన్నాయమ్మా, అన్నీ ఉన్నాయి. దాంట్లో డెవలప్ చేయాలి, మీరే చేస్తున్నాం. ఖచ్చితంగా చాలా సీట్స్ ఇస్తారు. ఇప్పుడు డెవలప్ చేయి బాగా. వెజిపాట్లో అది పెరట్ తోట. ఓకే, బ్రహ్మాండం వచ్చింది. నేల వాళ్ళు సీట్స్ వస్తారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? మీరు రైతు, మీరు పొలంలో ఎన్నో రకాలు వేసుకుంటారు. ఏమేమి లేవనుకుంటున్నారు మీరు? ఇంకా ఏమనుకున్నారు? మునగ, నెక్స్ట్ బొప్పాయి. మీరు బొప్పాయి, మునగ అంతా పొలంలో నాటి మునగ వేస్తున్నాను. ఇప్పుడు నెల్లూరు నుంచి వచ్చారు మన సీడ్స్ కోసము. 7 సీడ్స్ చూసారంటే ఆయన బొప్పాయి, 2 రకాల బొప్పాయి చూశారు. తర్వాత ఏమో మునగ ఇవి ఎక్కువ ఆయన ఇన్స్పైర్ అయ్యారు. వీటికి కావాలి నాకు అని చెప్పి ఆయన చాలా రోజుల నుంచి నన్ను ఫాలో చేసి ఈ రోజు నేను ఒంగోలు వస్తున్నానని తెలిసి వచ్చారనమాట. ఆయనకి మనం అన్ని రకాల సీడ్స్ ఇద్దాం. ఓకేనా సార్?
తర్వాత ఫ్యాషన్ ఫ్రూట్ కాయ తీసుకొచ్చాను. ఈ కాయ మీకు ఇచ్చేస్తాను. దీంట్లో సీడ్స్ అన్ని మీరు మొక్కలు నాటి ఇంకెవరికైనా ఇవ్వండి, లేకపోతే మీ పొలంలో డెవలప్ చేసి ఆ కాయలు విపరీతంగా వస్తాయి. ఆ కాయలు అందరికి ఇవ్వండి, మీ ఊళ్ళకి కదా. కాయలు ఇంపార్టెంట్ అనమాట. అల్లుకుంటుంది విపరీతంగా. మీరు గడిలా కూడా అల్లి ఇదిగోండి అన్ని రకాల బొప్పాయి సీడ్స్, చిక్కుడు, సొర, నేతి బీర, లాంగు, పొట్టి అన్నీ ఉన్నాయి. సంగతి తెలుసండి మీకు? తెలియదు కదా. మన ఆంధ్రాలో అంత తెలియదు. తెలంగాణ వాళ్ళు బాగా వాడతారు. అది మన గోంగూర పచ్చడి ఎలా చేసుకుంటారు అలాగే చేసుకుంటారు. అంత టేస్టీగా ఉంటుంది. హెల్త్ కూడా చాలా మంచిది అనమాట. అది డెవలప్ చేయండి. నేను ఇచ్చాను దాని విత్తనాలు. సన్నగి మీకు అందరూ తెలియదేమో, నేను వీడియోస్ లో కూడా చెప్పాను. వీడియోస్ లో చూడండి. ఇవ్వండి చాలా మొక్కలు మీకు వస్తే ఇవ్వమంటారు. మొక్క కూడా ఒక మొక్క అయితే తీసుకెళ్ళండి. ఇది ఫ్యాషన్ ఫ్రూట్ కేరళ విత్తనం అనమాట. ఇది కేరళ వాళ్ళు పెట్టిన కాయ. ఇది మన ఇంట్లో పండిన కాయ. నీకు సీడ్స్ కూడా వేసాను లోపల. దాంట్లో సీడ్స్ కూడా వేసాను. ఇది కేరళ కాయ, ఇది కాదు. ఇది కేరళ నుంచి వచ్చిన కాయని నేను డెవలప్ చేసి నారు పోసాను. ఇదైతే మనది 2 కాయలే. అదే విషయం. అన్నీ ఉన్నాయి దాంట్లో. మీకు మునగ ఉన్నాయి, బొప్పాయి ఉన్నాయి, 2 రకాల చాలా విత్తనాలు వేసాను. అన్ని వేసానులేండి. 3 ఎకరాలు కనిపిస్తుంది. ఆ విత్తనాలు వేసి డెవలప్ చేసి మీరు హైదరాబాద్ రండి. కాయలు వేస్తాను మీకు. 2 కాయలు తీసుకొని వెళ్ళి వేసుకోండి. అది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డెవలప్ చేయండి. మీ దగ్గరికి వచ్చినప్పుడల్లా మేము కాయలు తెచ్చుకుంటాం. మేము తీసుకెళ్తాం. 1 by 1 రవి గారు ఎక్కడి నుంచి వచ్చారు? సీడ్స్ కోసం సంతపేట నుంచి వచ్చారు. తర్వాత ఫ్యాషన్ ప్లాంట్ ఇది చూసారా? నేను మీకు వాడిపోకుండా ఎట్లా చేసే చెప్పండి. ఇది ఇలా వాటర్ చల్లి టిష్యూ పేపర్ లో సెట్ చేశారు. చూడండి మీరు ఇంటికి వెళ్ళిందా కూడా అయినా పెంచుతారా? విత్తనాలు వేసి పెంచుతారా లేక ఏదో ప్రతి విత్తనం డెవలప్ చేయాలి. కష్టపడి ఇస్తున్నాం కాబట్టి. ప్లాంట్ దీంట్లో విత్తనాలు కూడా ఉంటాయండి. ఫ్యాషన్ ఫ్రూట్ విత్తనాలు కూడా చిన్న చిన్నవి ఉంటాయి. డెవలప్ చేయాలి. విత్తనాలు జీవితం అంటే ఇదిగోండి అన్ని రకాల విత్తనాలు. మునగైతే డెవలప్ చేయండి బాగా. విత్తనాలు అవి మళ్ళీ మొలిస్తే తప్పకుండా నేను ప్లాంట్ కూడా ఇస్తాను. ఊరు వెళ్ళిందా కొనుక్కోవడం కోసం అట్లా పెట్టేసాను. సీడ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అన్ని అంటే 1 వరకు వేసేసాను. పప్పాయి 2 రకాలు ఉన్నాయి. అన్ని మునగా మెయిన్ ఇంపార్టెంట్ అన్ని వేసేసారు. తర్వాత గుత్తిలేని బీర, చిత్తాడు బీర అవి ఇప్పుడు వేయొద్దండి. విత్తనాలు ఆగస్టులోనే, జూన్, జూలై, ఆగస్టు 3 నెలల్లో 2 మీకు నమస్తే అండి. మీ పేరు? సుజాత గారు. ఓకే. బాగా డెవలప్ చేయండి. మీ ఏరియా వాళ్ళందరికీ వచ్చి ఇస్తున్నారు. అవునా? చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు? డెవలప్ చేద్దామమ్మా. ఇప్పుడైతే పోయిలేదు చేస్తా ఈసారి. అక్కడ నారాయణ
ముండి మొక్కలు చాలా ఫాస్ట్ గా పెరిగిపోయి 9 నెలల్లో నాకు కాయలు కొంచెం గ్రోత్ పెరుగుతుంది. మనం ఏంటంటే ప్రతి ఇతరం సేల్ చేయాలి కాబట్టి ఎందుకంటే నేను ఇంకా 2 నెలలు ఆగి పెట్టారనమాట. మీరు పెంచితే అందరి దగ్గరికి ఆటోమేటిక్ సుకన్య గారి హౌస్కి వచ్చాము మేము ఇప్పుడు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చారు, ఇంకా వచ్చేదండి 4 years బ్యాక్ వచ్చారండి. మా ఇంట్లో ఒక 50 తొట్ట దాకే ఉన్నాయి. ఇప్పుడు తర్వాత ఇప్పుడు చూస్తే ఆమె నిద్రపోద్దేమో నాకు భయం ఉంది. అవునా? నన్ను మించిపోతారంతే. ఇప్పుడు అది కోరుకునేది అదే కదా, విలువని మించిన శిష్యులు డబుల్ అయ్యారు. అట్లా బాగా డెవలప్ చేస్తున్నారు అన్నమాట. తగ్గకుండా తగ్గేదే లేదన్నట్టుగా పెంచేస్తున్నారు. ఓకే గుడ్. చిన్నది పెద్ద చేయాలి. విత్తనాలు, ఈ విత్తనాలు అన్ని రకాలు ఉన్నాయి. డెవలప్ చేసుకోండి, హ్యాపీగా మంచిగా పెంచుకోవచ్చు. ఇది భూమిలో నాటుకోవచ్చు. మీరు ప్రస్తుతానికి చిన్న కుండీలో నాటుకోండి. నాటుకున్న తర్వాత జూన్ జూలైలో కుండీలో చేంజ్ చేసుకోండి. సీడ్స్ కూడా ఉన్నాయి. అదే చేసింది కాల్ చేసి మరి అందరూ ఇప్పుడు వాళ్ళకి ఇంటేను కూడా నేను చెప్పాను. కోసం వచ్చారు. వీళ్ళకి ఎంత వీడియో చూస్తారని మీరు కూడా దావా పెంచాలి మొక్కలు. విత్తనాలు కూడా అంట మనకి మీరు విత్తనాలు ఇవ్వటానికి వచ్చారా? ఓ వెరీ గుడ్. ఏం విత్తనాలు అవి? తమ్మ విత్తనాలు. అందరికి ఇస్తున్నారా? చెమ్మకాయ అని కూడా అంటారు కదా. ఓ ఓకే ఓకే. ఇవి ఇట్లాగే వీటిలో కలిసినప్పుడు ఒక మేడం 2 విత్తనాలు ఇచ్చారు. వాటిని నేను మళ్ళీ సీడ్స్ తీసుకొచ్చాను. రెడ్ కలర్ విత్తనం ఉంది, ఇవ్వమంటావా? డెవలప్ చేస్తావా? ఓకే నేను ఇస్తా. ఇప్పుడు టేస్ట్ చాలా బాగుంటది. నేను ఒక వీడియోలో చెప్పాను వీటి గురించి. మా అమ్మ రోజు మార్చి రోజు పెట్టేది అనమాట. అప్పుడు వాళ్ళు బాగా పెంచేవాళ్ళు, ఇప్పుడు ఇది అంతరించిపోయింది. అందరూ పెంచండి, ఇది చాలా మంచిది. ఇప్పుడు దీని మీద ఇప్పుడు అవగాహన వచ్చింది. అప్పుడు అమ్మ వాళ్ళు బాగా ఉండేవాళ్ళు. అందరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి, తెచ్చిస్తుంది ఆమె. అందరూ తలా 2 అది ఆ పిల్లలకి వెళ్తారేమో, వాళ్ళకి ఇవ్వు, ఆ పిల్లలకి ఇవ్వు.
తీసుకున్నారా సార్ మీరు ఏమేమి పెడుతున్నారండి? కరివేపాకు నీళ్ళు చాలా ఉన్నాయి సార్. ఎవరికైనా కావాలి కరివేపాకు జామ జామ చెట్లు కరివేపాకు బాగా వస్తున్నాయి అవి. 950 మీకేం డౌట్స్ వస్తున్నాయి? అదొకటి నెక్స్ట్ ఇక్కడికి వచ్చి చెప్పండి. కిచెన్ వేస్ట్ ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారు. నన్ను చూసే కదా నేను చెప్పేసి విధానం చూస్తున్నారు, చేస్తున్నారు. వాటిలో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? అసలే మొదటి నుంచే చేయకపోతే అది వేరు. మీరు చేస్తున్నారు, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్తే నేను చెప్పగలుగుతాను. అడుగున మట్టి పైన మట్టి కుండీ తీసుకున్నారు. కుండీ అడుగున మట్టి వేయాలి. పైన కిచెన్ వేస్ట్ అంతా వేసుకుంటూ రావాలి. పైన మళ్ళీ ఒక మట్టి వేయాలి. కుండీ నిండిపోవాలి. ఏ చిన్న డబ్బా పెద్ద డబ్బా ఏదైనా సరే అడుగున మట్టి వేయాలి కంపల్సరీ. ఎందుకు వేయాలి ఏమైనా ఐడియా ఉందా మీరు చెప్పండి? అడుగున మట్టి ఎందుకు వేయాలని చెప్తున్నాను నేను. అది మనకి కిచెన్ వేస్ట్ లో 80% వాటర్ ఉంటుంది. ఆ వాటర్ అనేది మనం ఏ రోజు ఆ రోజు చేస్తూ ఉంటే ఆ వాటర్ కింద దిగుతున్నప్పుడు ఈ మట్టి అనేది అది పీల్ చేసుకుంటుంది. నేను చెప్పే కిచెన్ వేస్ట్ లో వాటర్ ఎందుకు కావట్లేదు, వేరే వాళ్ళు చెప్పేదంటే వాటర్ పట్టుకోండి ఎందుకు చెప్తున్నారు? అర్థమైందా? అడుగున మట్టి వేయటం వల్ల అడుగున వాటర్ దిగుతూ ఉంటే ఆ మట్టి అంతా ఏ రోజు ఆ రోజు పీల్ చేసుకుంటూ ఉంటుంది. పైన ఎందుకు ఏమంటున్నాను? దోమలు ఈగలో వాలకుండా పైన మట్టి వేసినప్పుడు అడుగున కిచెన్ వేసి ఉంటది. పైన మట్టి అంతా వేసినప్పుడు దోమలు అనేవి ఈగలు అనేవి రావు. పైన కనిపించినప్పుడే కదా మీ కిచెన్ వేస్ట్ అనేది. అప్పుడు మీకు దోమలు ఈగలు వస్తాయి. నెక్స్ట్ పురుగులు అడిగారు కదా. రెక్క పురుగులు మీరు మట్టి సరిగా తప్పనప్పుడు ఆ రెక్క పురుగులు వస్తాయి. మట్టి సఫిషియెంట్ గా పైన లేనప్పుడు ఇంకా కిచెన్ వేస్ట్ కనిపిస్తున్నప్పుడు అట్లా వస్తాయి. అడుగున తెల్ల పురుగులు వస్తాయి. ఆ తెల్ల పురుగులు అనేది మన కంపోస్ట్ 20 days తర్వాత కింద పొయ్యగానే అవి తెచ్చిపోతాయి. బయట వాతావరణానికి వస్తాయి. అవి రావాలి. అవి వచ్చినప్పుడే మనకు తొందరగా కంపోస్ట్ అయ్యింది. అదే సమ్మర్ లో రావు. ఎప్పుడు వస్తాయి? వింటర్ లో రెయినీలో వస్తాయి. వచ్చినా కూడా ఎందుకంటే తడిదనం ఎక్కువగా ఉంటది కాబట్టి ఆ తడిదనం ఉన్నా కూడా మనం కింద పోసి 2 రోజులు తిప్పుతూ ఉండండి అని చెప్తూ ఉంటాను. ప్రతి వీడియోలో చెప్తాను నేను మీకు. ఒక 4 రోజులు ఆరబెట్టండి. ఏదైనా వేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్నప్పుడు లోపల ఉన్న ఏ పురుగున్నా చచ్చిపోతుంది. బయట వాతావరణంలోకి ఎప్పుడైతే మనం కుమ్మరిస్తాం వెంటనే చచ్చిపోద్ది ఆ పురుగు అనేది. దాన్ని వచ్చే భయపడుతున్నారు ఎక్కువ. ఎండలోనే పోయాలి. ఎండ పెట్టాలి. ఎండ పెట్టక్కర్లేదు. ఎంత ఎండ పెట్టి మనం ఎండిన పేడ ఎండ పెట్టాలని నేను చెప్తాను. ఎండిన పేడ బాగా ఎండాలని చెప్తాను కదా. అప్పటికప్పుడు పచ్చి పేడైనా సరే ఏమీ కాదు. నేను ఇన్ని సంవత్సరాల నుంచి అదే విధానం చేస్తున్నాను. ఎండ పెట్టేసుకుంటా. పచ్చి పేడ నేను చేసే విధానమే అది. మనకి ఎండిన పేడ దొరకదు. పచ్చి పేడ తీసుకొచ్చి మనం బిల్డింగ్ మీద ఎండ పెట్టుకుంటే 10 రోజులు ఎండని 20 రోజులు ఎండని 8 రోజులు ఎండితే బాగా ఎండాలి. ఎండకపోయినప్పుడే పురుగు వస్తుంది. అదొకటి చూసుకోవాలి. ఇంకేం డౌట్స్? ఎందుకంటే చెప్తాను ఫోటోలు చెప్పేస్తాము. ఒక్కొక్క లేదుగా మట్టిపోయాక ఉండాలి. మొత్తం మీరు వేసేదాన్ని బట్టి నేను పెద్ద పెద్ద గ్రోగాల్లో వేస్తా, పెద్ద పెద్ద మడుల్లో వేస్తా. మీకు ఎలాంటివి ఉన్నాయి? మీరు చిన్న చిన్న కుండీల్లో చేసుకోవచ్చు. కొంతమంది కుండల్లో చేసుకుంటారు, కొంతమంది పెద్ద బకెట్లలో చేసుకుంటారు. ఆ చేసుకునే విధానాన్ని బట్టి మారిపోతుంటది. అంటే చిన్న బకెట్ ఉంది. చిన్న బకెట్ ఉన్నప్పుడు ఏం చేస్తాము? 4 రోజుల్లో నిండిపోద్ది. నిండిపోయినప్పుడు మీరు మధ్యలో వేయాల్సిన అవసరం లేదు. లేదు 4 రోజులు నిండిపోతే పైన మట్టిపోతాం. అదే నేను పెద్ద గ్రోబాయ్ నింపుతున్నా, మీరు ఎవరు వీడియోలు చూడలేదు. ఫైనల్ విషయం అది. మొన్న నేను గ్రో బ్యాగ్ నిండా నింపి మొత్తం వేసి చూయించా. అది చూస్తే అసలు ఈ డౌట్సే రావు మీకు. అడుగున మట్టి పైన మట్టి అంటున్నారు. మధ్యలో లేదు. ఇక మీకు వచ్చే చెత్త అంతా ఇదే వీడియోస్ అయిపోయింది. అంత గ్యాప్ ఉందన్నప్పుడు మట్టి పోసేయండి. మనం ఏం చేస్తాము? ఎవరన్నా
2 రోజుల్లో విపరీతమైన పూలు వస్తాయి అని అంటే దాన్ని పరిగెత్తుతాం ఆ వీడియోకి. గుత్తులు గుత్తులుగా పూలు అని అన్నామంటే పరిగెత్తుతాం. అది విషయం. అది మానుకొని ఒక విధానం పట్టుకోండి. నేను స్టార్టింగ్ 5 years బ్యాక్ చెప్పాను. ఒక విధానం పట్టుకోండి. ఏదైనా సరే ఏ విధానమైనా మీకు మనసుకు నచ్చిన విధానం పట్టుకొని దాన్నే ఫాలో అవ్వండి. చెట్లు అంతే. ఒరే ఇది చేసినప్పుడు ఇది బాగా నచ్చింది మనకి, ఇది ఖర్చు లేని విధానము, ఈజీగా ఉందని మీకు మనసు కనిపించినప్పుడు అదే విధానం ఫాలో అవ్వాలి. ఫస్ట్ నేను చెప్పింది అదే. ఎవరు చెప్పరు ఇట్లా, ఎవరు చెప్పరు అనమాట. ఒకే విధానం ఫాలో అవ్వండి అంటే చెట్లు పెంచుకొని మీరు కాయలు తినాలి అని కోరుకునే వాళ్ళు అలా చెప్తారు. అంతేనా కదా? అసలు ఏమి తెలియని వాళ్ళకి కూడా మొక్కలు ఇంత ఈజీగా పెంచొచ్చా అన్నట్టు చదువుతుంటుంది. అది 30 లీటర్లో చేస్తే అడుగున బట్టేయలేదు, ఊరక ఆకులు వేసేసి చేస్తే పురుగులు వచ్చినాయి విపరీతంగా. ఇది ఏదన్నా ఇంట్లో పెట్టామంటే ఒప్పుకున్నారు మా వారు. తీసి నాకు చెప్పకుండానే వాడికి ఇచ్చేసాడు డ్రమ్ము చెత్తాడు. ఇంకా తర్వాత మేడం గారు వీడియోలు చూసాక సరేనని చెప్పి 20 లీటర్ల బకెట్ తీసుకున్నాను. అడుగును మట్టి పోసి అలానే వేసి కొంచెం అంటే ఏ రోజు ఆ రోజు అంటే మళ్ళీ ఈగలు వస్తాయి భయంతో ఒక పిడికిడ పెట్టేదాన్ని. అలా బకెట్ చేసి ఫస్ట్ బెడ మొక్కలు వేసాను, కాసినాయి బాగా. ఇంకా నేను ఏమైనా మళ్ళీ తర్వాత టమాటా మొక్కలు వేస్తే 1 కిలో కాయలు కాస్తాయి. అది మటుకు గ్యారంటీ. సైడ్ అక్కర్లా కిందే పెట్టాను, మట్టి పోసాను. అయితే మూత పెట్టాల, మూత పెట్టిన మీరు అదే కిచెన్ వేస్ట్ వేసి ఒక డబ్బాలు ఓపెన్ పెట్టండి. ఆ తర్వాత అది బాగా వచ్చాక ప్రోగ్రామ్ లో 10 12 పెట్టాను. అన్ని బాగా విపరీతమైన వర్షం ఫోన్ చేశారు. వర్షం పడేదంటే మట్టి కూడా కట్టాను, చాలా పోయానికి బలం అంతా. చెట్లు వేస్తే వస్తాయి అని అడిగితే వెయ్యమ్మ వస్తాయి అని మిరప చెట్లు వేసారు, వచ్చాయి. ఒక వరుస టమాటాలు, ఒక వరుస మిరప వేసాను. 2 బాగానే కాదు. మేడం గారు అది ఎందుకంటే ఆవిడ ఎన్నో విధానాలు ఫాలో అయ్యింది. ఫాలో అయ్యి ఏం అర్థం కాలేదు. అడుగునే వేయకుండా పెట్టింది, పుల్లలు వచ్చి పడేసింది, ఎన్ని చేసింది. చేసిన తర్వాత నా వీడియో చూసింది. చూసిన తర్వాత అప్పుడు ఆమె కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే ఫోన్ చేస్తా అమ్మ అప్పుడేనా ఒకసారి దెబ్బతిన్నా కదా. ఫోన్ చేసి అసలు అట్లా ఫోన్లు చేసి ఎప్పుడైతే చేసిన 100% సక్సెస్ అయ్యారు. ఆ విధానం చూసినప్పుడు వాళ్ళకి డౌట్స్ వస్తాయి. ఆ డౌట్స్ వచ్చిన వాళ్ళు ఆ విధానంలో డౌట్స్ రావాలి. ఇప్పుడైతే మనం చూసిన తర్వాత చూడకుండా ఈ డౌట్స్ అన్ని నేను అర్థమైపోద్ది. వాళ్ళు చూడట్లేదు, ఈ డౌట్స్ అడుగుతున్నారు. ఎప్పుడైతే వీడియో చూసిన తర్వాత వచ్చే డౌట్స్ 100% కరెక్ట్ డౌట్ అన్నమాట. అన్ని విని మరి వాళ్ళు గాపిస్తున్నారు, అది ఎంత ఈజీ గాపిస్తున్నారు, మనం అని దాని ముందు తపస్సు చేయిస్తున్నారు. అది అనవసరం. మన వాతావరణానికి ఏది అనుకూలం అవే పెంచుకోవాలి. కొత్త వెరైటీ నేను మామిడి మొక్క కొత్త వెరైటీ ట్రై చేస్తాను, కాయ కాసింది, ఈజీగా కాసింది, దానికి ఏం చేసుకోలేదు, పెంచుకుంటాం. అట్లా కాకుండా దాన్ని మన వాతావరణంలో పెరగలేని దాన్ని తీసుకొచ్చి పెంచడం అది అసలు కరెక్టే కాదు. అది అనుకోవాలి. డిగ్రీ కాలేజ్ మ్యాథ్స్ మొత్తం వచ్చేస్తుంది. మీరు మొత్తం పైన పెట్టారా? ఆ బిల్డింగ్ మీద పెట్టాను. కింద కూడా కొద్దిగా గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో కూడా కాయలు కాసిందా? మొన్న ఎండాకాలం మళ్ళీ పుచ్చుకులు వస్తుంది. రణపాలు ఓన్లీ ఆక రణపాలు కాదు, రణపాలు అది కాదండి. నల్లేరు ఆకులు పచ్చడి వస్తుంది కదా, ఇది ఆకు వస్తుంది. ఏంటంటే మన దగ్గర ఉన్నది మన దగ్గర కాదు, తమిళనాడు నుంచి ప్రతి చోట వస్తుంది. నల్లేరు వేరు, ఈ నల్లేరు వేరు. ఇది ఆకు పచ్చడి నూరుకుంటారు, మన దగ్గర కాయతో పాటు పచ్చడి నూరుకుంటారు అనమాట. ఈ వెరైటీ చూడండి, ఇది చెన్నైలో ఈ నల్లేరు, ఇది ఒక వెరైటీ అనమాట. ఇది నేను హైదరాబాద్ తీసుకొస్తున్నాను, అందరికి ఇస్తాను. ఆకు పెడితే వస్తుందండి. ఊరికే కొమ్మ గుచ్చితే కొమ్మే తెచ్చిందండి మా అమ్మాయి. గుచ్చింది ఆకు రాదు, ముగ్గురికి ఇచ్చాను. ఇప్పుడు తర్వాత కరివేపాకు చూడండి ఎంత బాగా వస్తుంది. కరివేపాకు రావట్లేదని చాలా మంది అంటా ఉంటారు. చాలా బాగా పెరుగుతుంది, ఇది రోజు బాగుంది.
కంద పెట్టానండి, ఇది వచ్చినట్టు పిల్లక ఇప్పుడే చూస్తున్నా. పసుపు కూడా పెట్టినట్టున్నావు కాదు. పసుపు తీసానండి, అరకిలో దాకా వచ్చింది. దొండ ఏ వెరైటీ ఇది? మామూలు నాటుదొండ. వెరైటీ కోసం వేసారు అరటి అట్లాగా. అరటి ఏమి లేదు, నిన్న బెంగళూరు నుంచి మాకు అదే దాన్ని ఏమన్నా యాలిక అంటారే, ఇవి ఇంకో రకం అంట. ఈ మూడు అది పంపించారు. షుగర్ వాళ్ళు తినేది యాలిక. ఓకే, తీసుకున్నారా? వెరీ గుడ్. సిలోన్ బచ్చలండి ఇది. ఇది ఎవరు అడిగారు, నా దగ్గర ఉన్నది పోయింది. పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి దీనికి బాగా. నాకు ఈసారి వంగ టమోటా ఇంకా నెక్స్ట్ వెయ్యాలి. అదే తర్వాత ఈ స్టాండ్ కూడా చాలా బాగా చేశారు. దొండ తీగ ఇస్తున్నారు ఇక్కడ. దొండ బాగుంది, వెనక కూడా దొండ తీగ. అది ఇది మౌర్య బాగుంటుంది మా కాయలంటే పంపించింది. ఇదొక చిక్కుడు వేసానండి, మన దాకా కాసినవి అన్ని ఆ తాళ్ళు అన్ని తీసేసా. అయిపోయింది కదా దొండకాయలు అయితే కిలోలు కిలోలు మాకైతే మరి అసలు ఏమి లేవని వెళ్తాను పైకి. కిలో 2 కిలోలు ఉంటున్నాయి. ఇది వెరైటీ ఆకు చూడండి. ఇది నూనెలో వేసి ఒత్తిగా వెలిగిస్తే మండిద్దారు. పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు పత్తి దొరకపోతే వాళ్ళు ఈ చెట్టుని ఆకుగా వేసి ప్రతి ప్లేస్ లో వాడుకునేది. చాలా వెరైటీగా ఉంది. మనం కొమ్మ నాటుదాం హైదరాబాద్ లో. అంటే నూనెలో వేసి ఒత్తిలాగా ఇలా ఆకు పెట్టగానే మండేసిద్దండి ఆకు. నేను ఇంకా నాకు రాలేదు పూత, ఈ సంవత్సరం పెరుగుతుంది చెట్టు. అదే అన్ని పండ్ల మొక్కల మధ్యలో పాపం ఇది వీక్ అయింది. నా దగ్గర కూడా పూత వస్తుంది, ఫ్లవర్ వస్తుంది, రాలిపోతుంది. 2-3 సార్లు రాలిపోయి మళ్ళీ వస్తుంది. ఈ సంవత్సరం ఏమన్నా కాదు, చూద్దాం. ఇంకా దుడ్లు ఏమన్నాయి చూద్దాం పదండి. ఇక్కడ కిచెన్ వేస్ట్ చూడండి ఎంత చక్కగా చేస్తున్నారు. అరటి తొక్కలు, అరటి పళ్ళు అడుగున మట్టి వేసేసారు. పైన అంతా ఇది ఫుల్ నిండిన తర్వాత పైన మట్టి కట్టేస్తున్నారా? అంతే. అంటే ఒక రోజు కొంచెం ఆరితే బాగుంటదని ఇవాళ మట్టి కప్పలా, రేపు ఉదయం మళ్ళీ మట్టి కప్పేసి మళ్ళీ వెళ్తుంటే మళ్ళీ వేస్తున్నారనుకో. ఇప్పుడు ఎండిపోతుంటే పురుగు అనేది పైన లేరంతా ఎండిపోతూ చెప్పారని నేను అలా ఒక రోజు ఎండనిస్తున్నానండి. ఓపెన్ లో పెట్టాలి. ఓపెన్ లో పెట్టేసి మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ వేసేటప్పుడు కొంచెం మట్టి కప్పేస్తాం. అంతే. ఫైనల్ మట్టి బాగా అదిమేసేయండి. బాగా అదిమేసి మట్టి కప్పేశారంటే ఇక అసలు 20 days లో మీకు పెట్టేశాను. పెడితే ఇక్కడ మండిపోయే కొంది అదంతా కంపోస్ట్ అయ్యే కొంది దిగిపోయింది. మళ్ళీ వేస్తున్నా కొంచెం కొంచెం వేసి మళ్ళీ వేసుకుంటా ఉండాలి. అక్కడ ఆకులు కప్పేశారు. ఏంటి ఇది? ఫ్యాషన్ ఫ్రూట్ వెళ్ళిపోయింది పైకి. పైకి 3 సార్లు కాసిందండి ఇప్పటికి. నేను వేసింది పోయిన ఎండాకాలంలో వేసింది దీన్ని. ఆ పైకి తీసుకెళ్ళండి. ఆ పైకి తీసుకెళ్లేసి దాంట్లో వదిలేసేస్తే అయిపోద్ది. మళ్ళీ సన్నగానే ఉంది కాడ చూడండి ఎంత అయిపోతాయండి. అట్లా అంత కట్ చేసేయాలి. కట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ టైంలో వచ్చి ఆకుల మీద అంత నల్లగా అయిపోతాయి. అయిపోయినాక కట్ చేసేయాలి, మొత్తం తీసేయాలి. మళ్ళీ కొత్త ఆకు వస్తుందిగా బాగా వస్తుంది. ఇప్పుడు కొత్త పైకి అల్లిచ్చేద్దాం అనుకున్నా. ద్రాక్ష కూడా పైకి అల్లించండి, బాగా కాస్తుంది. నేను పైకి పంపించేది. ఇది తీగ సంపంగి అంటారండి ఇది. ఇంకా పుయ్యలా నాకు ఇదివరకు అమ్మోళ్ళ ఇంట్లో ఉండేది. ఇంత గుత్తిగా భలే వాసన. గుత్తి ఇంత పువ్వే పోస్తుంది గుత్తిలో. వాసన మటుకు అక్కడ ఇక్కడ పూస్తే అక్కడ దాకా వస్తుందండి వాసన. తీగ సంపంగి అంటారు. ఇది అల్లుకుంటుంది. దీన్ని కూడా చిన్నగా పైకి పంపిస్తే పైన పోస్తుంది. ఇది అల్లుకునే పైకి పంపించేయాలి.